హాయ్ ఫ్రెండ్స్. నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను బొంబాయి చట్నీ చేస్తున్నాను. పూరి బొంబాయి చట్నీ. కడాయి పెట్టి ఆయిల్ పోసి, ఆయిల్ హీటెక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇప్పుడు ఎండుమిర్చి అన్నీ వేసి బాగా వేపాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఈ చలికాలము చల్లని వాతావరణంలో వేడి వేడి బొంబాయి చట్నీ పూరి చాలా చాలా టేస్టీగా బాగా ఉంటుంది. యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ కొంచెం పసుపు వేయాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాను. టేస్ట్ బావుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు మరీ ఎక్కువ కాదు కొంచెం. ఇప్పుడు టమోటా వేసి ఇది కూడా కొంచెం మగ్గనివ్వాలి. టమోటా మగ్గిన తర్వాత ఆలు సన్నగా పీల్ తీసి సన్నగా కట్ చేసి పెట్టాను. ఆలు, క్యారెట్ 2 ఈ ముక్కలను వేసి బాగా కలియబెట్టేసి మూత పెట్టాలన్నమాట కొంచెం సేపు. ఇవి బాగా మగ్గిన తర్వాత మూత తీసి ఇప్పుడు శనగపిండి 2, 3 స్పూన్లను ఒక కప్పులోకి తీసుకొని వాటర్ వేసి బాగా కలిపి పెట్టాను. దీన్ని దీంతో వేసేయాలన్నమాట. మా వారికి ఆఫీస్‌కి టైం అయితాంది. అందువల్ల శనగపిండి కలిపేది వీడియో తీయలేదు. కలిపి మూత పెట్టాలి. ఇది బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించేయడమే అంతే. టేస్టీ టేస్టీ బొంబాయి రవ్వ రెడీ. వేడి వేడి బొంబాయి చట్నీ. ఇప్పుడు పూరి ఆల్రెడీ రుద్ది పెట్టాను పూరీలు. హీట్ అయితానే ఆయిల్ వేసి తీసేయడమే. బాగా పొంగాయి పూరీలు గూడా. చూడండి ఎంత బాగా వచ్చాయో. వేడి వేడి పూరి బొంబాయి చట్నీ తింటూ ఉంటే ఉంటుంది. ఆహా! ఏమి రుచి. అంటారు తప్పకుండా. చూడండి. వేడి వేడి పూరి, వేడి వేడి బొంబాయి చట్నీ పొగలొస్తోంది. తింటే ఎంతో టేస్టీ యమ్మీగా చాలా చాలా బావుంటుంది. ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది. నేను 4 తిన్నాను. సూపర్‌గా ఉంది అసలు. ఓకే. థ్యాంక్ యూ అండి.